ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం. మన హిందువులుకి ముఖ్యమైన పండుగలలో శివరాత్రి కూడా ఒకటి. ఎంతోమంది శివభక్తులు సంవత్సరంలో కూడా ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కూడా శివుడిని తలుచుకుంటూ ఉంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో శివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు రాబోతుంది. ఆ రోజున భక్తులు శివుడికి ఎన్నో విరాళాలు అర్పిస్తారు. పాలతో అభిషేకాలు, గంగాజలంతో శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే శివుడు ఆశీస్సులు మనపై ఉంటాయని నమ్మకం. అలానే మనం ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తూ ఉంటాం. మహాశివరాత్రి రోజున శివుడి భక్తులందరూ ఒక ప్రత్యేక వ్రతం చేస్తారు. ఈ వ్రతానికి చాలా త్వరగా ఫలితం లభిస్తుందని భక్తులు చెబుతుంటారు. భక్తుల యొక్క నమ్మకం. అయితే మహాశివరాత్రి రోజు చేయబోయే వ్రతం గురించి మన పురాణాల్లో కూడా వర్ణించబడింది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో అనే దాని గురించి ఎన్నో సూచనలు మన పురాణాల్లో క్లియర్గా చెప్పబడినవి. వ్రతం చేసేవారు రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. కేవలం పండ్లు మాత్రమే తినాలి. అలాగే రాత్రిపూట నిద్రపోకూడదు. జాగారం చేయాలి. ఇలా ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా శివుని ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి. వీటితో పాటుగా చెడు శక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండటంతో పాటు వ్రతం చేసే భక్తులు ఖచ్చితంగా మహాశివరాత్రి కథను వినాలి. ఈ కథ వింటేనే ఖచ్చితంగా వ్రతం పూర్తవుతుంది. దీనివల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకని మీరు కూడా మహాశివరాత్రి రోజున ఈ కథను ఖచ్చితంగా వినాలి. వినడమే కాకుండా వ్రతాన్ని ఆచరించాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో పురాణాల్లో చెప్పబడిన మహాశివరాత్రి యొక్క కథ గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఈ కథను సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ కథను వినే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఒకసారి పార్వతీదేవి మరియు శివుడు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ, ప్రభు, మృత్యలోకంలో కూడా మీరు ఉండాలంటే ఏం చేయాలి? అలానే ఈ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయా? ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని పార్వతీదేవి శివుణ్ణి అడిగింది. మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి అప్పుడు ఇలా చెప్పాడు శివుడు పార్వతీదేవికి. ఒకానొక సమయంలో మధ్య దేశంలో ఒక ఊరిలో చిత్రబాణుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ అతను చాలా పేదవాడు. అందుకనే తన కూతుర్ని పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పు తీర్చలేకపోయాడు. దానితో వ్యాపారి వెంటనే చిత్రబాణుడు దగ్గరికి వచ్చి అతనిని తీసుకువెళ్ళి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు శివరాత్రి కావటంతో పండితులందరూ శివపురాణంలో కొన్ని కథలను భక్తునికి చెబుతున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబాణునికి కూడా వినిపించాయి. దీనితో అతను చాలా శ్రద్ధగా ఆ కథలు విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబాణుడిని అడగగానే ఆ చిత్రబాణుడు ఇలా అన్నాడు, నేను రేపటికల్లా అప్పును తీర్చేస్తాను. దయచేసి నన్ను ఈ రోజుకి వదిలిపెట్టండి అని చెప్పాడు. వ్యాపారుడు కూడా చిత్రబాణుడు చెప్పిన ఆ మాటలు విని అతన్ని వదిలిపెట్టసాగాడు. చిత్రబాణుడు చెరసాల నుంచి బయటికి రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి బయటికి వెళ్ళిపోయాడు.
ఎందుకంటే అతను జంతువుల్ని వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బులు సంపాదిస్తాడు. ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న డబ్బుని అప్పును తీర్చేద్దామని అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు. జంతువుల్ని వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. దీనితో అతనికి చాలా దాహం వేస్తూ ఉంది. మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోన నీళ్లు తాగి ఆ చిత్రబాణుడు అక్కడ ఉన్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. కానీ చిత్రబాణుడు కూడా అస్సలు గమనించలేదు. ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి చెట్టు యొక్క ఆకులను తుంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని అమర్చుకున్నాడు. కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి. మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడటంతో శివుడికి పూజ జరిగింది. అసలు అతనికి తెలియకుండానే అతను శివుడిని పూజించాడు. కాసేపటికి ఆ రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చింది. కానీ అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాణుడు బాణాన్ని లాగి దాని వైపుకి లక్ష్యంగా పెట్టాడు. అది గమనించిన జింక ఆ వేటగాడితో, నేనొక గర్భవతిని. కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీద పడబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడివి అవుతావు. నీకు పాపం తగులుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి నేను వెంటనే నీ దగ్గరికి తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపేయమని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలకు అతను అంగీకరించాడు. జింక కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది. దానిని చూసి ఆ వేటగాడు చాలా ఆనందించాడు. అది దగ్గరకు రాగానే ఒక బాణాన్ని దాని వైపుకు గురిపెట్టాడు. అప్పుడు ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఒక్కసారి నేను నా భర్తతో కలిసి మళ్ళీ తిరిగి వస్తాను అని, అప్పటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంది. జింక చెప్పిన మాటలు విని వేటగాడి హృదయం కరిగిపోయింది. అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు. ఇలా వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువుల్ని వదిలేశాడు. కానీ మరోవైపు అతనికి దృఢంగా ఆకలి వేస్తుంది. ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని చిత్రబాణుడు తనలో తానే బాధపడుతూ ఉన్నాడు. కాసేపు కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగడానికి వచ్చింది. మళ్ళీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికిందని చాలా ఆనందపడ్డాడు. ఈసారి కూడా ఆ జింక వైపు బాణాన్ని గురిపెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను. దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి. నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకల్ని వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే తనకు ఆహారం దొరకదని భావించి, నేను ఆ పని చేయలేను. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆకలితో బాధపడుతున్నాడు అని నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెప్తాడు వేటగాడు. ఇంతలో జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా అయితే నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. పిల్లల కోసమే నన్ను కాసేపటి వరకు వదిలేయమని చెప్తున్నాను. నన్ను నమ్ము. నేను నా పిల్లల్ని నా భర్త దగ్గరే వదిలిపెట్టి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకని కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక జంతువు కూడా కనిపించటం
పోవడంతో అతనికి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. అప్పుడు చెట్ల ఆకులను తీసి క్రింద పడేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఆకులు శివలింగం పైన పడుతున్నాయి. కాసేపు అయితే సూర్యోదయం కూడా కాబోతుంది. ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది. ఈసారి మాత్రం దీన్ని వదిలిపెట్టేదే లేదు. ఆ వేటగాడు ఎలాగైనా ఆ జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని చూసిన జింక, ఇప్పటి వరకు 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపేయి అని. ఒకవేళ నువ్వు వారిని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా వదిలిపెట్టు అని అడుగుతుంది. కాసేపు వదిలిపెట్టు, నేను వాళ్ళని కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాను. నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ వేటగాడికి గుర్తు వచ్చి ఆ కథలు మొత్తం జింకకు చెప్తాడు. మీరు నా 3 భార్యల్ని వదిలిపెట్టారు. నన్ను చంపితే అధర్మానికి పాల్పడిన వారు అవుతారు. మీరు వాళ్ళని నమ్మి ఏ విధంగా వదిలేశారో అదేవిధంగా నన్ను కూడా వదిలేయండి. నేను నా భార్య పిల్లలతో సహా తిరిగి ఇక్కడికి వచ్చేస్తానని చెప్తుంది. ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం కూడా పూర్తి అయ్యింది. అలాగే రాత్రివేళ నిద్రపోకపోవడంతో జాగారం కూడా పూర్తయింది. దీనితో అతనికి తెలియకుండానే అతను మహాశివరాత్రి యాగం చేశాడు. శివలింగంపై మారేడు ఆకులు వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారింది. మనసులో దయాభావం కలిగింది. అతను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకుని చాలా బాధపడ్డాడు. కాసేపటికి అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే స్వభావం చూసి వేటగాడికి జ్ఞానోదయం అయ్యింది. దీనితో అతని కళ్ళ నుంచి నీళ్లు రావటం. అప్పుడు జింకల్ని చంపకుండా మనసులో నుంచి హింసాభావం తీసేసి అతను వాటిని వదిలేశాడు. మరోవైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనని చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో పుష్పకం విమానం అడవిలోకి వచ్చింది. ఆ వేటగాడు, ఆ జింకలు అన్నీ ఆ పుష్పక విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రి కథను వివరించాడు. ఎవరైతే స్పష్టమైన మనసుతో నన్ను పూజిస్తారో వాళ్ళకి పాపాలను నేను తొలగిస్తాను. జంతువుల్ని హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను సరిచేస్తాను. వాళ్ళకి నేను విముక్తి కలిగిస్తాను. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. మహాశివుడు వేటగాడి ఒక కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమలంగా మార్చేశాడు. మనసు మొత్తం ప్రేమతో, కరుణతో నింపేశాడు. శివరాత్రిలోపు ఖచ్చితంగా ఈ కథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయి. మీరు సుఖ సంపాదనతో సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ మీపై శివుని కృప కలిగి ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ శివుడు మీతో తోడుగా ఉంటాడు.